వర్గల్ మండలం మజిద్పల్లి గ్రామంలో శనివారం పోచమ్మ తల్లి 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, రుద్రహోమం, అభిషేకం, మహిళలతో కుంకుమార్చన నిర్వహించారు. లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే మజిద్పల్లి గ్రామంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలన్నారు. అందరూ చల్లగా ఉండాలని తెలిపారు. గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రావు, గుడాల మనోహర్, శివరాములు, రమేష్ గౌడ్, రాజుల గౌడ్, కనకయ్య, నరేష్ గౌడ్, మహేష్, వేణుగోపాలరావు, పరమేశ్వర్, ఇల్లెందుల శ్రీనివాస్, పూజారి లక్ష్మణమూర్తి, కుమ్మరి పూజారులు సత్తయ్య, చెన్నయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అమ్మవారి దయ వలన వర్షాలు అధికంగా పడి కాలం మంచిగా అయి ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలి, పాడి పంటలు సక్రమంగా ఉండాలని ఓం శ్రీ మాతే నమః. ఇక్కడ ఈ ఊర్లో మజిద్పల్లె గ్రామంలో ఇక్కడ పోచమ్మ దేవాలయం మొన్ననే పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ గ్రామస్తులంతా కూడా ఉత్తేజంగా పాల్గొని ఈరోజు వేడుకగా వార్షికోత్సవం మజిద్పల్లె గ్రామంలో జరిపినాం. కాబట్టి అందరూ కూడా భక్తులు భక్తి శ్రద్ధలో పాల్గొని తీర్థప్రసాదం వితరణ చేసుకొని చాలా ఘనంగా ఇక్కడ వేడుక జరిపించబడింది. అదేవిధంగా కూడా గ్రామస్తుల తోడ్పాటుతో ఇక్కడ అన్నదానం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. అందరి భక్తుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది. ఈ అమ్మవారి దేవాలయము చాలా పురాతనమైన దేవాలయము. మేము కూడా చూడలేదు అమ్మవారు ఎప్పటి నుంచి ఉన్నదో. తర్వాత ఈ అమ్మవారి శిథిలావస్థలోకి వచ్చినప్పుడు గత 3 సంవత్సరాల క్రితము పునర్నిర్మాణం చేయడం జరిగింది. అట్టి నిర్మాణానికి గ్రామస్తులందరూ ప్రతి ఒక్కరు కూడా ఛాయాశక్తుల ఆర్థికంగా కానీ మన గుడికి ఎలాంటి పని కోసమైనా కానీ అందరూ సహకరించినారు. ప్రతి పెద్ద మనుషులు, మన ప్రజాప్రతినిధులు, పెద్ద మనుషులు, యువకులు, అన్ని రకాల యూత్ సభ్యులు అందరూ, గ్రామస్తులందరూ బాగా సహకరించారు. ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరించినారు. 3 సంవత్సరాల క్రితం అమ్మవారి పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇది 2వ వార్షికోత్సవం. ఇప్పుడు కూడా అందరూ గ్రామస్తులందరూ సహకరించారు. ప్రతిసారి కూడా వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే ఎట్లనే కంటిన్యూ చేస్తాము. అమ్మవారి వార్షికోత్సవం రోజు ప్రతి వార్షికోత్సవంకు అన్నదాన ప్రసాదం కూడా జరుగుతుంది. పంతులతో రుద్రాభిషేకము, అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, ప్రతి వార్షికోత్సవం కూడా కుంకుమార్చనకు మహిళలు కూడా ఉత్సాహంగా ఈ కుంకుమార్చనలో పాల్గొంటారు. అలాగే ఈ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.